అది కోట్లు కుమ్మరించిన తెలుగు రాష్ట్రాల కంపెనీలు. ఒకసారి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దీన్ని మనం ఆయా పార్టీలకు ఇన్నేసి కోట్లు విరాళాలుగా ఇవ్వగలిగిన కెపాసిటీ మన తెలుగు వాళ్ళకు ఉందని గర్వపడాలో, లేకపోతే ఎంత అడ్డంగా సంపాదిస్తే ఎంత దోచి పార్టీలకు దోచి పెడుతున్నారు అని బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మెగా గ్రూప్ ఇందాక చెప్పుకున్నట్టుగా దేశంలోనే సెకండ్ ప్లేస్లో ఉంది. 1186 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ని కొనుగోలు చేసి ఆయా పార్టీలకు విరాళంగా ఇచ్చింది. సో ఎంత సంపాదిస్తే వీళ్ళు అంత డబ్బు వాళ్ళకి ఇవ్వగలుగుతారు అనేది చూడాల్సి ఉంటుంది. అది పాపారావు చెప్తారు కొద్దిసేపట్లో. డాక్టర్ రెడ్డీస్, ఇది హైదరాబాద్కి సంబంధించిన కంపెనీ, 80 కోట్లు. నాట్కో ఫార్మా 70 కోట్లు. హెటిరో గ్రూప్ 69 కోట్లు. నవయుగ 66 కోట్లు. మైహోమ్ గ్రూప్ 24.5 కోట్లు. రాజపుష్ప రియల్ ఎస్టేట్ సంస్థ, మీ హైదరాబాద్ ఎక్కడ చూసినా రాజపుష్ప కనపడుతుంటుంది, మైహోమ్ కనపడుతూ ఉంటుంది. రాజపుష్ప 35 కోట్లు. దివీస్ ల్యాబ్స్ 35 కోట్లు. ఎంఎస్ఎన్ ఫార్మా 38 కోట్లు. అరబిందో ఫార్మా 50 కోట్లు. దాన్ని జస్ట్ రెండు లిస్టులుగా బ్రీఫ్ చేస్తే రియల్ ఎస్టేట్, బిల్డర్స్ ఒకటి, ఫార్మా కంపెనీలు, ఈ వీళ్ళే మేజర్. ఇక్కడ మొత్తం రెండు క్లాసిఫై చేస్తే ఈ మొత్తాన్ని లిస్ట్ని ఫార్మా అండ్ రియల్ ఎస్టేటే ఉన్నాయి దీనిలో మేజర్. ఓకే, తర్వాత మీరు ఇది సరే మాట్లాడాలంటే నేను మీకు చెప్పండి. అసలు బేసిక్గా ఓవరాల్ ఇక్కడ మీకు ప్రజలు సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఏంటంటే ప్రధానంగా ప్రజలకి స్పష్టంగా ఎవరెవరికి ఏ కార్పొరేట్లు ఎవరికి ఫండ్స్ ఇస్తున్నాయి అనేది తెలియటం అనేది ప్రజలు ఓటు వేసేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి పరిజ్ఞానం. ఎందుకంటే ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, కార్పొరేట్లతో వివిధ పార్టీలకు ఉన్న సంబంధం అది ట్రాన్స్పరెంట్గా లేకపోతే గనక కార్పొరేట్లు ఎన్నికల తర్వాత ఒక రాజకీయ పార్టీని తన ఇష్టాయిష్టాల ప్రకారం ప్రభావితం చేస్తుంది. కాబట్టి అది క్విడ్ ప్రోకో అంటాం మనం. చాటుమాటుగా ఫండ్స్ ఇచ్చి ఎన్నికల తర్వాత ఓటేసిన ప్రజల కోసం కాకుండా ఆ కార్పొరేట్ల కోసం పనిచేయటం మొదలు పెడితే అది ఇబ్బందికరం. కాబట్టి ప్రజాస్వామ్యానికి క్విడ్ ప్రోకో వద్దు. మీరు ప్రజలకి స్పష్టంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలియాల్సిన అవసరం ఉంది, ఎవరికి ఫండ్స్ ఇస్తున్నారు. ఇదంతా ట్రాన్స్పరెంట్గా ఉంటే తప్పితే ఓటు వేసే నిర్ణయాన్ని ప్రజలు జాగ్రత్తగా సరిగ్గా తీసుకోలేరు. ఇది ప్రధానంగా ఇది దీనికోసం. అందుకని ఒకటి. రెండోది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం కూడా వీళ్ళందరూ ఈ డబ్బులు ఎలా ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా తెలియాలి కదా. కార్పొరేట్లకి ఇన్ని డబ్బులు ఇస్తున్నారంటే వీళ్ళకి ఏ ఆదాయాలు ఎట్లా అనేది ఐటీ ప్రకారం కూడా తెలియాలి. ఇట్లా వీటన్నిటి కారణాల దృష్ట్యా, రైట్ టు ఇన్ఫర్మేషన్ దృష్ట్యా, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం దృష్ట్యా ఇవన్నీ బయటకు ఉండాలని చెప్పి కోర్టు చెప్పింది. చెప్పినప్పుడు ఏం చెప్పిందంటే మీకు ఫిబ్రవరి 15న కోర్టు రకరకాల కామెంట్స్ చేస్తా దాంతోపాటు చెప్పింది ఏంటంటే మార్చి 6వ తారీఖు లోపు ఏ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చిందో మొత్తం లిస్ట్ అంతా తెమ్మని చెప్పి ఎస్బీఐకి చెప్పింది. అయితే అప్పుడు ఎస్బీఐ వాదన ఏంటంటే ఫిబ్రవరి 15వ తారీఖున ఈ మార్చి 6కి బయట పెట్టమన్నప్పుడు నేను మార్చి 6 లోపు ఇవ్వలేను. ఎందుకంటే నా దగ్గర ఈ రెండు మ్యాచ్ చేయడానికి విడివిడిగా ఉన్నాయి లిస్టులు. ఏ లిస్టులు? కార్పొరేట్లు ఇచ్చిన లిస్ట్ ఒకటి, అంటే కార్పొరేట్లు బాండ్లు ఉన్నాయి, ఎలక్ట్రల్ బాండ్లు, అంటే 10,000 రూపాయలు, ₹1,00,000, ₹1,00,000 బాండ్లు ఉన్నాయి 3 రకాలు. ఏదో ఒక రూపంలో కార్పొరేట్లు 10,000దో, ₹1,00,000దో, ₹1,00,000 బాండ్లు కొన్నాయి. ఏదైనా కానీ కొన్న కార్పొరేట్ లిస్ట్ ఒకటి ఉంది, ఏ కార్పొరేట్లు ఎంత బాండ్లు కొన్నాయి అనేది. అది ఎవరికి ఇచ్చారు అనే దగ్గర ఇంకో లిస్టు సపరేట్గా ఉంది పార్టీలది. ఈ రెండు లిస్టులు మ్యాచ్ చేయాలంటే నాకు టైం పట్టుద్ది. అంది టైం ఎప్పుడు దాకా పట్టుద్ది? జూన్ 30 దాకా నా టైం ఏమంది. ఫిబ్రవరి 15 జూన్ 30 దాకా టైం అడిగింది కోర్టు. ఇవ్వాల మీరు బయట పెట్టాల్సిందేనని చెప్పింది. మీరు వెంటనే దీన్ని బయట పెట్టండి. బయట పెట్టకపోతే ఇది ప్రజలకి జూన్ 30 అంటే మీకు అక్కడ దాని వెనక మతలబు చూడండి, అప్పటికి ఎన్నికలు అయిపోతాయి. మళ్ళీ 5 ఏళ్ళు ఆగాల్సిందే జనం ఏం తెలుసుకోవాలన్నా. సరే దాని కోర్టు ఒప్పుకోవాలా, తక్షణం బయట పెట్టండి అని చెప్పింది. ఇప్పుడు బయట పెట్టే దగ్గర ఏం చేసింది? మళ్ళీ ఇప్పుడు బయట పెట్టే దగ్గర తన దగ్గర ఉన్న 2 లిస్టులు అన్నట్లు 2 లిస్టులు తెచ్చి వితండం అనమాట. అంటే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే